పెద్ద ట్రైలర్ రివ్యూ. వాటి అమ్మ, అది ట్రైలరా అసలు? అమ్మ బాబోయ్, చరణ్ అన్నకి నేను ఇప్పటి వరకు ఏదైనా త్రిబుల్ ట్రైలర్ కట్టి నాకు చాలా ఇష్టం, రంగస్థలం కూడా చాలా ఇష్టం, ధ్రువ ఉంటుంది ఆ సినిమా ట్రైలర్ కట్టి కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఇది ఏంటంటే వాటన్నింటినీ మర్చిపోయి అసలు చరణ్ అన్నకి ఇదే ఫస్ట్ ఫిలిం ఏమో అనే టైప్లో ఉంది. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ ఓకే సార్. ఏమయ్యా, పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. బుచ్చిబాబు, నీకు నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే నేను అనుకోలేదు ఎంత క్వాలిటీతో తెస్తావు, ఎంత కసితో తెస్తావు అని నేను అసలు అనుకోలేదు. ఒకే సినిమా మీద 4-5 సంవత్సరాలు కూర్చున్నామంటే చాలామంది ట్రోల్ చేశారు, ఇంకొక హీరోకి వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే ఇంకో కథ ఏదో చేసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ నువ్వు వెళ్ళలేదు, పెద్ద కోసమే ఉండిపోయావు. దాని రిజల్ట్ ఈరోజు కనిపించింది. చరణ్ అన్న కూడా ఏ టైప్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాడో, ఏ టైప్ ఆఫ్ కష్టాలు పడ్డాడో మన ట్రైలర్లో క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి షాట్ కూడా మనకి ఏంటంటే ఏదో కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. చాలామంది భయపడ్డారు, ఏంటి పెద్ద అనేది ఒక రూరల్ డ్రామా, ఆల్రెడీ రంగస్థలంలో మనం చూసేసాం, అది కూడా ఒక రూరల్ డ్రామా, మళ్ళీ ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా, కాపీ కొట్టాడు అంటారా, సో ఇట్లాగే ఏమైనా మళ్ళీ వస్తాయా కామెంట్స్ అని చెప్పి. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా, ఒక షాట్ కూడా మ్యాచ్ అవ్వలేదు. రంగస్థలం అనేది ఎంత డిఫరెంటో ఈ పెద్ది అనేది కూడా అంతే డిఫరెంట్ అని ట్రైలర్తో చూపించారు మనకి. ఇంకా పే ఆఫ్ అయినట్టే చరణ్ గారి కష్టానికి పెద్ది అనేది ఒక ఆన్సర్ అని చెప్తాను నేను. ఎంతమంది గేమ్ చేంజర్తో ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా ఇంకా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హిట్లు ఫ్లాప్లు వెళ్తూ ఉంటాయి, బట్ ఒక సినిమాని పట్టుకుని ఏదో ఫ్లాప్ అయింది కదా అని చెప్పి తన పర్సనల్స్కి వెళ్ళారు, తన ఫ్యామిలీ జోలికి వెళ్ళారు, అన్ని రకాలుగా చరణ్ గారిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో అన్ని రకాలుగా ట్రోల్ చేశారు. బట్ ఆయన అదేమీ తీసుకోలేదు. నా టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేనే ఆన్సర్ చెప్తాను అని చెప్పి ఈ రోజున పెద్ద ట్రైలర్తో మనకైతే ఆన్సర్ చూపించాడు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఏదో నిజంగా బుచ్చిబాబు అసలు చాలా లేట్గా ఇండస్ట్రీకి వచ్చినట్టు అనిపించింది నాకు. సో ఎప్పుడో రాజమౌళి గారితో, లేకపోతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ రావాల్సిన టైంలో రాకుండా కొంచెం లేట్ అయిపోయిందేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే సుకుమార్ కింద అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయాడు, ఓకే అదంతా ఒక లెర్నింగ్ ప్రాసెస్. బట్ ఇప్పటికైనా వచ్చాడు. మన చరణ్ గారితో ఈ టైప్ ఆఫ్ సినిమా తీయడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈవెన్ ఈ పూజా సెరమనీ జరిగింది పెద్దకి, అప్పుడు చాలామంది అన్నారు, ఏఆర్ రెహమాన్ అన్నాడు ఈ డైరెక్టర్ ఒక పెద్ద మెంటలోడు అని చెప్పి, సుకుమార్ అన్నాడు బుచ్చిబాబు చాలా పిచ్చి ఉంది అని చెప్పి, చరణ్ కూడా అదే అన్నాడు ఈ డైరెక్టర్తో చాలా కష్టం అని చెప్పి. అసలు ఏంటి ఎలా చెప్తున్నారు అనుకున్నాను, ఈరోజు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి ట్రైలర్ కట్ కానీ, ఇలాంటి కాన్సెప్ట్ కానీ చూపించాలంటే డైరెక్టర్ అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. అవతల ఎంత పెద్ద స్టార్ ఉన్నా పర్లేదు, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా పర్లేదు. మొన్న కూడా చెప్పాడు ఏఆర్ రెహమాన్కి 3 సాంగ్స్ ఇస్తే ఆ 3 సాంగ్స్ రిజెక్ట్ చేశాను అని చెప్పి. సో బుచ్చిబాబు విజన్కి అసలు నిజంగా గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మనము. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారో, జగపతి బాబుది, మనకి జాహ్నవి కపూర్ది, అలాగే సర్ప్రైజింగ్ కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు కానీ అందరూ కూడా చాలా కరెక్ట్గా ఫిట్ అయిపోయినారు గైస్. రంగస్థలంలో ఎట్లా అయితే ఒక విలేజ్ వైబ్ మనకు కనిపించిందో ట్రైలర్ చూడంగానే, ఇది కూడా నాకు అంతే విధంగా చాలా రూరల్, ఓకే ఒక మట్టి నుంచి పుట్టిన కథ అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చిందనమాట. ఫిక్స్ అయిపోండి గైస్, రంగస్థలానికి మిస్ అయింది నేషనల్ అవార్డు. ఈసారి ఖచ్చితంగా చరణ్ గారికి నేషనల్ అవార్డు రాలేదు అంటే ఆ నేషనల్ అవార్డు అనేది ఇంకా కాళ్ళ కింద చెప్పుతో సమానం, ఇంకంతే. ఎందుకంటే ఈ మనిషి ఎంత కష్టపడుతున్నా, ఎంత ఎఫర్ట్ పెడుతున్నా అసలు నేషనల్ ఏదైతే సినిమా ప్లాట్ఫామ్ ఉంటుందో అది గుర్తించకపోతే ఇంకా వేస్ట్. మొన్న కూడా బుచ్చిబాబు చెప్పాడు, చరణ్ గారు తన కెరీర్లో మళ్ళీ అనుకున్నా సరే పెద్ద లాంటి సినిమా తీయలేరు, నేను అనుకున్నా సరే పెద్ద లాంటి సినిమా మళ్ళీ రాయలేను, డైరెక్ట్ చేయలేను అని చెప్పి. సో నాకు ఇప్పుడు అర్థమైంది ట్రైలర్లో ఎంత ఎమోషన్స్ చూపించాడు అంటే, ఎంత ఎఫర్ట్ పెట్టాడు అంటే, ప్రతిదీ ఈవెన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనకి ఎంత చాలా క్లియర్గా ఉంది. సినిమా మీద హైప్ అనేది పెంచే విధంగానే ఉందన్నమాట. యాజ్ అ ఫ్యాన్స్గా అందరూ ఎగ్జైట్ అవుతారు, హైప్ పెంచుకుంటారు. బట్ న్యూట్రల్ ఆడియన్స్లో కూడా ఒక పాజిటివ్ టాక్ క్రియేట్ చేసే విధంగా ఈ ట్రైలర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీగా, చాలా బాగా నచ్చింది. 100 out of 100 ఇస్తాను నేనైతే. మరి మీరేమనుకుంటున్నారేంటి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.